దయచేసి కళ్ళు మూసుకొని నా తప్పు చూసుకోవచ్చున్నాను. మమ్మల్ని మిగిలి ప్రేమించిన మా పేపర్లో తండ్రి ఘనమైన రాసిన సర్వాధికారి నీ కొందరు స్తోత్రాలు తండ్రి మరొక తరుణాన్ని కానీ ఈ రీతిగా నీ సరించడానికి ఇష్టం భాగ్యం కానీ కొన్నారు ఆస్కారంలో తండ్రి నేను చక్కగా తండ్రి మాకు ధ్యానించాలని ఆశతో తండ్రి నీ సరి చేరిన తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి తండ్రి మేము ఏదైతే సిద్ధపడి ఉన్నామో తండ్రి దాని కొరకు మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం తండ్రి భయానికి మమ్మల్ని పశువులకు సహాయం చేయడం తండ్రి మమ్మల్ని సర్వశక్తులను నడిపించండి లోతైన విషయంలో అర్థం చేసుకోవడానికి తండ్రి మీరు కృపను అనుగ్రహించండి ఈ సమయంలో తండ్రి మీ మాటలు తండ్రి శివగ్రంథంలోని మాటలు మా ఆత్మీయ జీవితాన్ని ఫలవర్తం నుంచి మాటలు మా మిగతత్వం నడిపించే మాటలు కానీ ధ్యానించడానికి సిద్ధపరచిన కదండి మీరు కృప చూపెట్టండి సహనం అనుగ్రహించండి సమయోచితంగా మాట్లాడే జ్ఞానమే నాకు అనుగ్రహించండి సమయోచితంగా మాట్లాడటూ అయ్యా ఉన్నది ఉన్నట్టుగా నీకు అందించడానికి తండ్రి మీరు కృపను అనుగ్రహించండి నీ మాటలు తండ్రి శివం కలిగి ఆ విషయం తిరిగి నిన్ను తండ్రి చక్కగా వారు హృదయాలు భద్రం చేసుకున్నప్పుడు ఇంకా కూడా నీ సన్నిధిలో ఉంచండి చక్కగా వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించడానికి తండ్రి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది యోగ్యమైందో ఏది యోగ్యకరం కాదో వాటిని ఎరగడానికి తండ్రి మీరు ఇచ్చిన ఒక భాగ్యానికే మంచి మనసుకే మంచి జ్ఞానానికే నీకున్నాను తండ్రి ఇంకా వీళ్ళని స్థిరపరిచిన తండ్రి చక్కగా వాక్యం ఎదుగుతున్నాను తండ్రి మీ ఆత్మసాయం చేతులు ఇంకా పరిపూర్ణత నడిపించండి ఈ సమయంలో తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన తండ్రి జ్ఞానయుక్తంగా మాట్లాడుతుంది రాజు వృత్తాంతాలను ధ్యానం చేస్తున్నారు తండ్రి మమ్మల్ని ఇంకనంత లోతులకు నడిపించండి మీ ఆత్మ ప్రేరేపించడం మమ్మల్ని నడిపించి మీ మాటలు మా హృదయంలో ఉంచండి వాళ్ళకి మాట్లాడుతున్నా నేను కాదు కదండి మనం మరుగు చేసి తల్లి మరుగైన మీరు తల్లి నేను కనపరచుకోవడానికి మీరు కృపను అనుగ్రహించుకొని మా ద్వారా మీద మాతో మాట్లాడమని మా ప్రణేశ్వర శాస్త్రం పంచిపెట్టినాను తల్లి. ఇశ్రాయేల్ రాజుల చరిత్ర మనం ధ్యానించిన తర్వాత యూద రాజుల చరిత్రలోకి వచ్చాం. ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో నీతిగా బ్రతికిన రాజుల్లో చాలా అరుదుగా కనబడతారు. ఎవరు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన రాజులుగా మనకు కనిపించిన దాఖలాలు మనకు లేవు కదా. యూద రాజుల చరిత్ర ప్రారంభించిన క్షణం మొదలుకొని కొంతమంది నీతిపరులైన రాజులు మనం చూసాం. అందులో చాలా మంది నీతిపరులు ఉన్నారు. అందులో 7గురిని మంచి రాజులుగా మనం పరిగణలోకి తీసుకున్నాం. చరిత్రకు ఆధారం బేస్ చేసుకుని పరిస్థితి గ్రంథాన్ని బేస్ చేసుకుని అందులో మొట్టమొదటిగా మనకు కనిపించింది ఆస గారు కనిపించారు. ఆ తర్వాత యెహోషాపాతు కనబడ్డాడు. తర్వాత యోవాషు కొంతమట్టుకు నీతిగా బ్రతికినట్టు. అతని తర్వాత వచ్చిన కుమారుడు అమజ్యా. ఆ తర్వాత అతని తర్వాత ఉజ్జియా ఆశ్చర్యగా మనం పేర్కొన్నాం. ఆ తర్వాత ఆశ్చర్య వరకు మనం పరిపాలించిన రాజులందరిలో చూసుకుంటే అతని కానీ ఎక్కువగా పరిపాలించిన రాజుగా మనం చూసుకున్నాం. అలాగే ఈరోజు ఇంతవరకు మనం చూసుకున్న రాజులలో చాలా మట్టుకు 6 మంచి రాజులను చూసుకున్నాం. ఆస, యెహోషాపాతు కదా, యెహోషాపాతు, ఆ తర్వాత అమజ్యా, యోతాము చూసుకున్నాం, తర్వాత ఉజ్జియాను చూసుకున్నాం. 6 అయితే చివరిగా ఇంకొక రాజు కనబడతాడు, హోషేయ మనకు కనబడతాడు. మంచి రాజులలో ఈరోజు మాట్లాడుతున్న రాజు 14వ రాజు మనస్సు గురించిన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం పిల్లరా. అతని గురించిన మాటలు మనం వెళ్ళకంటే ముందుగా పిల్లరా, ఇతని గురించి మనం చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి మనం వింటున్నాం. అతను ప్రవర్తించే తీరు కానీ అతని పరిపాలన విధానం కానీ బ్రతుకాలం అంతా కూడా దేవునికి ఐశ్వర్యంగానే బ్రతుకాడు. కానీ అతను తక్కువ వయసులోనే రాజు అయినట్టుగా చూస్తాం. 12 ఏటనే రాజు అయినట్టుగా చూస్తాం పిల్లలు. చూద్దాం అతని గురించిన మాటలు మనకు 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 1 నుంచి 20 వర్షంలో మనకు అతను కనబడుతుంది. అలాగే 2 రాజులు 21వ అధ్యాయం 1 నుంచి 18 వర్షంలో ఇతని గురించిన చరిత్ర పూర్తిగా మనకు కనబడుతుంది. 2 రాజులు 21వ అధ్యాయం 1 నుంచి 18 వర్షాలు, అలాగే 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 1 నుంచి 20 వర్షాలు. ఈ 2 అధ్యాయాల్లో అతని గురించిన చరిత్ర గురించిన మాటలు మనం ధ్యానం చేస్తాం పిల్లలు. దాని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసే ముందుగా 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడే యెరూషలేములో 75 సంవత్సరములు ఏలనంట పిల్లలు. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 55 సంవత్సరాలు. ఇంతవరకు చూసుకున్న చరిత్రలో అటు ఇశ్రాయేలులో 19 రాజులు కానీ ఇంతవరకు మనం చూసుకున్న 13 మంది రాజులు కానీ ఇతనిలాగా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన రాజు మనకు కనిపించలేదు. ఓవరాల్ గా ఇశ్రాయేలు పరిపాలించింది 19 మంది రాజులు, యూదులు పరిపాలించింది 20 మంది రాజులు రాణితో పాటు కలిపి. ఈ అందరిలో కలిపితే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజుగా చరిత్రలోకి ఎక్కిన రాజు మనష్షే. అతని తల్లి పేరు అదితి అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఇతను 12వ ఏటే రాజు అయ్యాడు. ఇతని తండ్రి ఎవరు? హిజ్కియా. సో మంచి రాజుగా మనం చూసుకున్నాం పిల్లలు. మంచి రాజుగా చూసుకున్నాం. అతనికి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడే బహుశా ఇతని మనస్సును దాఖలాలు చేసి ఉండవచ్చు. అతన్ని చిన్నవాడైనప్పుడు కానీ రాజుగా కిరీట సింహాసనం ఎక్కించడానికి ప్రయత్నాలు చేశారని చరిత్రలో, అంటే బైబిల్ ఆధారంగా కాదు చరిత్రలో మాట్లాడుతూ ఉంటారు. కానీ అతను చనిపోయిన తర్వాత అతనికి మారుగా మనస్సు రాజు అన్నట్టు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం.
12 రాజు అయ్యాడు, 55 సంవత్సరాలు పరిపాలించాడు. అతని పరిపాలన అంతా కూడా ఏ రీతిగా ఉందంటే దేవుడికి అయిష్టకరంగానే ఉందంట. ఓవరాల్ గా దేవునికి అయిష్టకరంగానే ఉందంట. కానీ అతను ఏం చేశాడంటే పిల్లల దుర్మార్గంగా ప్రవర్తించేశాడు. అంతకు ముందున్న ఇస్రాయేల్ రాజులు గాని, ఇతని కంటే ముందున్న యూద రాజులు గాని ఇతనిలా బ్రతికిన వారు ఎవరు లేరట. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. ఒక రాజు మంచిగా బ్రతికితే ఆ ప్రవర్తన అంతా చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. కానీ ఈ మనుష్య బ్రతికిన ప్రవర్తనను బట్టి తిరిగి ఏదైతే శిక్షను రప్పించాలనుకున్నాడో అతన్ని బట్టి ఆ ఉగ్రత ఇతని దేశం మీదకి వస్తుందంట. అర్థమవుతుంది కదా పిల్లలు. దీని తర్వాత వచ్చే ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారు? హోషేయ ఒక రాజు ఉన్నాడు, మంచి రాజు పిల్లలు. దేవుని కుడి ఎడమల ఎడగకుండా మంచిగా నీతిగా బ్రతుకుతున్నాడు. అతని ప్రవర్తన అంతట్లో దేవుని అధికారం లోబడి బ్రతుకాడు. దేవుడు సంతోషిస్తాడు. అయినప్పటికీ ఈ మనస్సు చేసిన క్రియలు బట్టి దేవుని కోపం ఇంకా రగులుతూనే ఉందట. ఎవరి మీద? యూదుల మీద. ఆ మాట చూద్దాం పిల్లలు. 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనం నుంచి 26 వరకు చూద్దాం పిల్లలు. 2 రాజులు 23వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చూద్దాం. And like unto him was there no king before him that turned to the Lord with all అతని కంటే ముందు నో వన్ ఇస్ దేర్ అంటే ఎవరు మోషే లాగా బ్రతికిన వారు ఎవరు లేరంట. అతని గురించి మాట్లాడుతూ ఇంకా కిందికి తెలుగులో చదువు పిల్లగా. అతనికి రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని గురించి చెప్తున్నాడు. ఎవరు? మోషే గురించి చెప్తున్నాడు. అతనిలా బ్రతికిన వారు ఎవరు లేరంట. ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడు లేడు. అతని తర్వాతనైనా అతని వంటి వాడు ఒకడును లేడంట. దేవుని కొరకు ఇష్టంగా బ్రతికిన రాజుల్లో ఇతని లాంటి వారు ఎవరు లేరంట. ఆయనను మనష్షే యెహోవా కోపం పుట్టించిన విధం బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచూనే ఉండేది. సరిపోతుంది పిల్లలు. అంటే నీతిగా బ్రతికిన దేవునికి ఎవరి క్రియలు గుర్తుకొస్తున్నాయంట? మనస్సు క్రియలే గుర్తుకొస్తున్నట్టు. అంటే అంత దుర్మార్గంగా బ్రతికేసిన రాజుగా చరిత్రలోకి ఎక్కిపోయాడు. ఎవరు? ఈ మనస్సే. 55 సంవత్సరాలు అంటే మామూలు మాట కాదు. ఏ చరిత్రలో కూడా ఇజ్రాయెల్లో గాని యూదుల్లో గాని ఇంతకాలం పరిపాలించిన రాజులు ఎవరు లేరు. 52 సంవత్సరాలు పరిపాలించిన ఉజ్జియా అతను తన తండ్రి బ్రతుకున్నప్పుడే పట్టాభిషిక్తుడు అవుతాడు. కానీ అది పరిగణలోకి తీసుకున్నారు చరిత్రకారులు. కానీ అతను తండ్రి హయాంలోనే రాజు అవుతాడు. ఎందుకంటే అతని తండ్రి ఒక కుష్టి రోగంతో బాధపడుతున్నప్పుడు, అంటే అలా తక్కువ బాధపడుతున్న రోగంతో ఉన్నప్పుడే మందిరానికి దూరం అవుతాడు. కాబట్టి ముందుగానే ఇతను రాజు అయిపోతాడు. అలాంటి తరుణంలో ఇతనికి దేవుడి ఇచ్చిన ఆయుష్కాలం 55 సంవత్సరాలు. ఎలా బ్రతికేశాడంట? దేవునికి అయిష్టకరంగా బ్రతుకు దుర్మార్గ క్రియలు చేశాడు. అలా మచ్చుకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. 2 రాజులు 21వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. ఏ రీతిగా బ్రతికేశాడో 2వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇజ్రాయేల్ ఎదుట నిలవకుండా. జాగ్రత్త చదవేనా? అతడు చెడుతనం జరిగించుచు ఇజ్రాయేల్ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసినట్లు ఏ క్రియలు చేయించు వచ్చాను. ఇశ్రాయేల్ ఎదుట నిలవకుండా అంటే ఎవరు? ఇశ్రాయేలు దేవుని బిడ్డలు. ఇంకా ఇజ్రాయెల్ ఇట్ సైడ్ ఉత్తర రాజ్యం. మరి ఇప్పుడు మనం చదువుకున్న యూదా రాజ్యం గురించి కదా. అంటే వాళ్ళని వీళ్ళ తర్వాత ఎప్పుడు వీరు ఐగుప్తు బానిసత్వం నుంచి వస్తున్నప్పుడు అందరూ ఉమ్మడిగా వచ్చారు. కాబట్టి వీరి ఎదుట ఏ జనంగం ఉండొద్దని దేవుడు ఏం చేశాడంటే 5 దేశాల వారిని 5 ప్రాంతాల వారిని ఈ కానాను ప్రదేశం నుంచి తప్పించేశాడు. వీరందరూ కూడా వెళ్ళగొట్టేశాడు. ఎవరి ఎదుట ఉండొద్దని, ఇశ్రాయేలు జనాంగం ఎదుట ఉండకూడదని. అందుకు కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ద్వితీయోపదేశకాండం నిర్గమకాండంలో కూడా ఉంది. అదేలాగే ద్వితీయోపదేశకాండం నిర్గమకాండం 23వ అధ్యాయం 23, 24 వచ్చిన చదువు. అలాగే ద్వితీయోపదేశకాండం కూడా వచ్చేది పిల్లలు. నిర్గమకాండం 23వ అధ్యాయం 23, 24 వచ్చిన. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, ఇత్తీయులు, పెరిజీయులు, కానానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటకు నేను రప్పించును. ఎవరిని రప్పిస్తారంట? ఇశ్రాయేల్ అని ముందుకు రప్పిస్తాడంట దేవుడు. వారికంటే ముందుగా అంటున్నాడు. ఎట్లా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు అమోరీయులు, ఇత్తీయులు, పెర్చీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు అని వారున్న చోటుకు నేను రప్పించును. ఈ కానాను ప్రదేశం ఎవరున్నారంటే ముందు అన్ని జనాంగాలు ఉన్నాయి. వారి పేర్లు చెప్తున్నాడు. అందుకని ఏమన్నాడు?
ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన అన్యజనులను అనుసరించినట్టుగానే ఈ మనిషి అనుసరించేస్తాడు. దేవుడు ఎవరెవరిని వెళ్ళగొట్టాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు 22వ అధ్యాయం 22వ వచనంలో. అలాగే ఇదే మాట దీనికి అనుసంధానం రాసుకోండి, చదవాల్సిన అవసరం లేదు. 20వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 18వ వచనం. ఓకే, అది రాసుకోండి. అదే సందర్భాన్ని మళ్ళీ మాట్లాడుతున్నాను. అంటే ఈ జనాంగాన్ని నేను వెళ్ళగొట్టేశాను, వారు ఏ క్రియలు అయితే చేశారో అలాంటి క్రియలు మాత్రం మీరు చేయొద్దు, అలాంటి వాటిని అనుసరించొద్దు, వాటిని నిర్మూలన చేయమన్నట్టుగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చేశాడు పిల్లలు. వీరు ఇశ్రాయేలు పాలతీనుల ప్రాంత దేశానికి వెళ్ళిన తర్వాత, కానాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకడానికి ముందుగానే కట్టడలు వచ్చేసాయి. కానీ ఈ మనిషి మాత్రం ఏ దేశమైతే ఇశ్రాయేలు ఏదైతే నిలవకుండా వెళ్ళగొట్టబడ్డారో వారు ఏదైతే అనుసరించారో వాటిని అనుసరిస్తూ దేవునికి అయిష్టకరంగా బ్రతికేశాడంట. మామూలుగా బ్రతకలేదు పిల్లలు. యెరూషలేము దేవాలయంలో సాక్షాత్తు నా నామాన్ని ఏ దేవాలయంలో ఉంచుతానన్నాడు దేవుడు మాట్లాడేశాడు. నా ప్రసన్నత ఈ మందిరంలో ఉంచుతానని మాట్లాడేశాడు దేవుడు. ఆ మందిరంలో చెక్కుడు విగ్రహాలను తీసుకొచ్చేశాడు. మనం ద్వితీయోపదేశకాండంలో 2వ దినవృత్తాంతంలో చూస్తాం 33వ అధ్యాయం. అక్కడ చెక్కుడు విగ్రహాలు అంటాడు. ఈ 2వ రాజులకు వచ్చేసరికి ఏమంటే ఆశ్చర్య ప్రతిమని తీసుకొచ్చేసాడు. ఆశ్చర్య దేవి ప్రతిమని తీసుకొచ్చేసాడు. ఒక మనుషుని చేత చేయబడిన చెక్కుడు విగ్రహాలు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చేసాడు? యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చేసాడు. మనకు అంత ఇశ్రాయేలు రాజుల చరిత్రలో చూస్తూ ఉంటే యెరొబోము ప్రవర్తించింది ఏంది? యెరూషలేముకు వెళ్లకుండా దూరం తీసుకొచ్చేసాడు, 2 విగ్రహాలు తీసుకొచ్చేసాడు. కానీ ఇతను ఏం చేశాడు? యెరూషలేము దేవాలయంలోనే చెక్కుడు విగ్రహం తీసుకొచ్చేసాడు, ఆశ్చర్య దేవి ప్రతిమని తీసుకొచ్చేసాడు. దేవుడు ఉగ్రుడైపోయాడు. అందుకని ఏంటంటే అతని తర్వాత నీతిగా బ్రతికి ఇంకొక రాజు వస్తాడు, కనబడుతున్నాడు కదా మన హోషేయ చరిత్రను చూసినప్పుడు. అతను కుడియడం వల్ల కూడా తెలియకుండా బ్రతికేశాడు. నీతిగా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతికేశాడు. అయినప్పటికంట మనస్సు చేసిన దుష్టక్రియలను బట్టి దేవుని ఉగ్రత యూదా వారిని సంహరించడానికి తరుముతూనే వస్తుందంట. ఆ ఉగ్రత అంటే దేవుని కోపం ఇంకా రగులుతూనే ఉందనంట. అంటే దేవుడు మర్చిపోలేదన్నట్టు వారి క్రియలను బట్టి. ఎవరి క్రియలను బట్టి? ఇతని హోషేయ మంచి క్రియలను బట్టి అందు ముందు జరిగిన చెడు విషయాలను కూడా మర్చిపోలేదు దేవుడు. చాలా మట్టుకు ఏంటంటే ఆసా గారి చరిత్రలో కానీ, యెహోషాపాతు చరిత్రలో కానీ, అంతేకాదు యోవాషు చరిత్రలో కానీ, ఆ తర్వాత కుమారుడైన యోవాబు చరిత్రలో కానీ, ఆశ్చర్య చరిత్రలో కానీ, ఉజ్జియ చరిత్రలో ఆ సందర్భంలో చూసుకుంటే ఒకవేళ మళ్ళీ సాగినప్పటి నమస్కరిస్తే దేవుడు కరుణించేవాడు, వాళ్ళని కరుణించేవాడు, వాటి అన్నింటిని కూడా తుడిచిపెట్టేవాడు. కానీ ఈ సందర్భంలో చూస్తూ ఉంటే ఏంటంటే రాజు గతించిపోయినా అతను చేసిన దుర్మార్గతను బట్టి ఉగ్రత వారిని తరుముతూనే వస్తుంది. ఇలా మాట్లాడుతూ చెక్కుడు విగ్రహాన్ని దేవాలయానికి తీసుకొచ్చేసి అంతేకాదంట ఇతను చేసింది వ్యభిచారం, చిల్లంగితనం, శకునం చూడడం, మంత్రశాల దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి అంటే ఏదైతే ఇష్టకరమైన క్రియలు ఉన్నాయో దేవుడు సాక్షాత్తు దేవుడే ఒక వాగ్దానం ఇచ్చేసాడు అలాంటివి చేయొద్దు అని. మన కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 9 నుంచి 12 వరకు కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. తన కుమారుడనైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాణి అయినను, శకునము చెప్పు సోదగానినైనను, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణపిశాచము నడుగు వానినైనను, దయ్యముల యొక్క విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయువాడు ప్రతివాడును యెహోవాకు వేయుడు అని. ఎప్పుడో ఇది అరణ్య మార్గంలో ఉన్నాడు కానీ కట్టడలు వచ్చేసే పిల్లగా. నువ్వు పాలతీనుల ప్రాంత దేశానికి వెళ్తావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ఈ ఉమ్మడి 12 గోత్రాల వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి క్రియలు హేతు చేసుకోవద్దు, వీటిని ఆధారం చేసుకోవద్దు, వీటిని ఆధారం చేసుకుని బ్రతకొద్దు, అలాంటి వారిని ఉండనియొద్దు. ఎవరైనా చేస్తాడో వారిని కొట్టివేయమని అంటాడు. ఇంకా లేవి కాండంలో కూడా కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. మంచి కొన్ని మాటలు మనం చూస్తూ ముందుకెళ్దాం. లేవి కాండము 18వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. అలాగే 19వ అధ్యాయం కూడా కొన్ని మాటలు మనం చూసుకుందాం కదా. దీనికి అనుసంధానం మనం మనిషి చరిత్రకు సంబంధించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవి కాండము 18వ అధ్యాయం 21వ వచనం. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు అనే మాట అప్పుడప్పుడు మనం వింటాం. మోలేకు ఏమైనా అంటే అమ్మోనీయుల దేవత, దాని గురించి మాట్లాడుతూ మోలేకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు అంటున్నాడు పిల్లలే. ఇలాంటి ఈ మనిషి చేసిన క్రియలు ఇంకా చాలా మనకు కనబడుతూ ఉంటాయి ముందుగా. అలాగే 19వ అధ్యాయం చూడండి పిల్లలు. 19వ అధ్యాయం మీరు రాసుకున్నప్పుడు 25, 26 కూడా రాసుకోండి. ఈ 31 నుంచి మనం చదువు పిల్లలు.
31వ వర్షం చదువు. 25 నుంచి 30 వరకు, కానీ 31వ వర్షం మనం చదువుకుని ముందుకెళ్దాం. కర్ణపిశాచి గల వారి కర్ణపిశాచి గల వారి దగ్గరికి పోకూడదు. సోదెగాళ్ళను వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను అంటే ఇది నా మాట, ఇది నా శాసనము, ఇలాంటి క్రియలు మీరు అనుసరించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే అదే 2వ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటే పిల్లలు ఈ రాజు ఏ రీతిగా బ్రతికేసాడో మనకు అర్థమవుతుంది. 21వ అధ్యాయం 3వ వర్షం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. 3 నుంచి 6 వరకు తొందరగా చూద్దాం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలంలో అతడు తిరిగి కట్టించెను. బయలుదేవతలకు బలిపీఠం కట్టించి ఇశ్రాయేలు రాజు అయిన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామమును ఉంచుదామని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠం కట్టారు. మరియు యెహోవా మందిరం అనుకున్న 2 శాలలలో ఆకాశ సములకు అతడు బలిపీఠం కట్టించును. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించును అంటున్నాడు. ఈ విధి ఎప్పుడు ఉందంట? ఇది అమ్మోనియలో ఒక సాంప్రదాయం. అలా చేస్తే దేవుడు మన కరుణ కటాక్షము ఆ కుటుంబం మీద ఉంటుంది, ఆ దేశం మీద ఉంటుందని వాళ్ళకు ఒక గుడ్డి నమ్మకం. అలాంటిది చేసుకోవద్దు, అలాంటిది హేతు చేసుకోవద్దు, అలాంటి ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళొద్దు. అది అందుకు అలాంటి వాళ్ళని నిర్మూలన చేయమన్నాడు. కానీ తిరిగి రాజైన మనస్సే చేస్తున్న క్రియలు అలాంటివి అన్నట్టు. ఇంకా మాట్లాడుతూ చూడండి పిల్లలు, జ్యోతిష్యమును శకునమును వాడుక చేసి యక్షిణిగానులతోనూ సోదెగానులతోనూ సాంగత్యము చేసినంట. ఎవరు? ఈ రాజైన మనస్సే పిల్లలు. తన తండ్రి హిజ్కియా పడగొట్టిన బలిపీఠం సాక్షాత్తు మళ్ళీ దేవాలయంలోకి తీసుకొచ్చాడు. యెరూషలేం దేవాలయంలో అంటే దేవునికి అర్పించాల్సిన బలిపీఠమే కాకుండా అన్ని దేవతలు విగ్రహాలకు అర్పించిన బలిపీఠాలు మళ్ళీ తిరిగి నిలబెట్టేశాడు. అంతేకాకుండా దేవుని మందిరంలో, అదే మాట్లాడుతున్నాడు దేవుడు, నా నామాన్ని ఆ మందిరంలో ఉంచుదా అన్నాడు, నా సన్నిధిని ఆ ప్రసన్నతను అందులో ఉంచుతున్నాడు. అక్కడ దాన్ని అపవిత్రపరచడానికి ఈ మనిషి కోరుకుంటున్నాడు పిల్లలు. ఇంకా కొన్ని మాటలు చూడండి పిల్లలు. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించు ఆయనకు కోపం పుట్టించును అంటున్నాడు పిల్లల. కింది మాటలు చూస్తుంటే అదే మాటలు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆషేరు గోత్రం ఆ ప్రతిమను తీసుకొచ్చేసి దేవుని నిలిపేశాడంట పిల్లలు. దేవుడు విగ్రహాల విషయంలో ఏమంటాడు? రోషం గల దేవుడు అంటాడు పిల్లలు. ఎంతో దేవుడు అవకాశం ఇచ్చేసాడు పిల్లలు. 55 సంవత్సరాల ఆయుష్ కాలంలో, అంటే అతనున్న ఓవరాల్ 67 సంవత్సరాలు ఓవరాల్ బ్రతికింది. 12 ఏళ్ళు రాజు అయ్యాడు, 50 సంవత్సరాలు పరిపాలించాడు. 67 సంవత్సరాల పరిపాలనలో అతను దేవుడు అయిష్టకరంగా బ్రతికేశాడంట. తన మార్గాన్ని సరైన రీతిలో మలుచుకోవడానికి దేవుడు మారతాడేమని అవకాశాలు ఇస్తున్నాడు. అయినప్పటికీ దుర్మార్గంగా బ్రతుకుతున్నాడంట. చివరికి అతను చేసిన అంత ఇంత కాదు పిల్లరా, ఇలా దుర్మార్గ పనులు చాలా చేస్తూ వస్తాడంట. కిందికి కొన్ని చూసినట్లయితే పిల్లరా 10వ వర్షం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లరా. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా అలా దుర్మార్గంగా బ్రతుకుతూ ఉంటే, అలా దుర్మార్గంగా యూదారాజు బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే తన ప్రవక్తల్ని పంపిస్తున్నాడు అతను మార్పు తీసుకురావడానికి. అలా ప్రవక్తల్ని పంపిస్తున్నప్పుడు యూదారాజైన మనిషే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనపరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదా వారును పాపం చేయుటకు కారకుడు. వల్ల ఏమైపోతుందంట? తన జనాంగం సాక్షాత్తు యూదా జనాంగం అందరూ కూడా పాపం చేయడానికి కారణం అవుతుంది. రాజే కాదు ఇప్పుడు నాశనం అయిపోయింది, ఉగ్రత రాజకీయ రాదు, ఇప్పుడు దేశ జనాంగానికి అందరికి కూడా వస్తుంది. దానికి కారకుడు అవుతున్నాడు. అందుకని దేవుడు తన ప్రవక్తలను పంపిస్తున్నాడు, సేవకులను పంపిస్తున్నాడు. అతనితో మాట్లాడండి, అతనికి హెచ్చరించమని. అయినా వారి మాట వినలేకపోతున్నాడు పిల్లల. అప్పుడు దేవుడు ఇచ్చిన మాట చూసినట్లయితే పిల్లల బహు భయంకరమైన ఘోరమైన వార్నింగ్స్ ఇస్తుంటాడు. చూడండి పిల్లల, కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, విని వాని 2 చెవులు గింగురు మనంత కీడు యెరూషలేము మీదికి యూదా వారి మీదికి రప్పించు అంటున్నాడు పిల్లల. ఆ మాటలు వింటూ ఉంటేనంటే చెవులు గింగురు మండిపోతాయంట. అంతటి ఉగ్రత కీడు ఈ యూదా వారి మీదకి రాబోతుందంట, యెరూషలేము కాపురస్తుల మీదకి రాబోతుంది. ఎందుకంటే తన స్థానాన్ని అపవిత్రపరుస్తున్నాడు. తన పరిశుద్ధతను అపవిత్రపరచడానికి దేవుడు సహించేవాడు కానే కాదు. విగ్రహాల విషయంలో ఇంకా రోషం గల దేవుడు. అలాగే ఈ చిల్లంగితనము, వ్యభిచారము, మంత్రజ్ఞుల దగ్గర వెళ్ళడం, ఇది ముందు నుంచే ఒక కట్టడ. అలాంటి వాటిని నిర్మూలన చేయమన్నాడు. అలాంటి పాటించువని హేయుడు అన్నాడు, వాడిని చంపేయమన్నాడు. ఇక నిజం చెప్పాలంటే లిటరల్గా ఏంటంటే అతన్ని చంపమన్నాడు. అలాంటి వాడిని ఉండనివ్వదు, నిర్మూలన చేయమంటాడు. అలాంటి విషయాలు ఈ రాజే ఆధారం చేసుకొని బ్రతుకుతుంటే యూదా వారి మీదకి ఉగ్రత రాబోతుందంట పిల్లల. అలా మాట్లాడుతున్న వారిని ఇంకా కొన్ని మాటలు దేవుడు చూడండి పిల్లల. నేను షోమ్రోను కొలిచిన నూనెను, షోమ్రోను నేల ఏ విధంగా కొలిచేశాడు దేవుడు? నూనె అంటే తెలుసా? నూనె లేదా? నూనె లేదా? దారం, నూనె దారం అంటే అది తెగిపోదు. అది ఎప్పుడైనా లెవెలింగ్ చేసినప్పుడు, ఇల్లు ముగ్గు వచ్చినప్పుడు చూస్తారు సర్వసాధారణంగా. ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇక్కడ అందరం చూస్తూ ఉంటాం, వైట్ నైలన్ తాడు ఉంటుంది, నైలన్ రోప్ ఉంటుంది, తెగిపోదు.
అదేంటంటే స్టిఫ్ గా ఉంటుంది మనం లైన్ చేసినప్పుడు. అలా షోమ్రోను దేవుడు కొలిచేస్తాడంట. ఇప్పుడు సమూలంగా ఎలాగ కొలిచేశాడు దేవుడు? అశ్షూరుని లేపేశాడు దేవుడు. అశ్షూరుని లేపినప్పుడు వచ్చినప్పుడు ఏం చేశారు? ఇశ్రాయేల్ అందరూ కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయారు కదా. అప్పుడు నేల మట్టుకు అంత లెవెల్ ఏ రీతిగా నేను వాళ్ళని కొలిచాను. అహాబు కుటుంబీకులను చూసిన మట్టపు గుండును. అహాబు కుటుంబీకులకు ఏం జరిగింది? అహాబు ఎవరు ఇంతకి? ఇశ్రాయేల్ రాజు. అతను చేసిన దుర్మార్గత. ఆ కాలంలో ఒక ప్రవక్తను చూస్తాం, రోషం గల ప్రవక్తను. ఎవరిని చూస్తాం మనం? ఏలియన్ చూస్తాం మనం కదా. ఎన్నోసార్లు హెచ్చించిన అప్పుడు నీతిమంతుడైన ఒక ద్రాక్ష తోటను యజమాని చంపుతారు వీళ్ళు. ఎవరు చంపుతారు? అతను తన భార్య ఆహు కలిసి చంపుతారు. ఎవరు? నాబోతుని చంపుతారు కదా. అలాంటప్పుడు దేవుని ఉగ్రత వారి అలాంటి రాదా? ఎలా కొలిచాడంట? మట్టపు గుండు అంటే చూసాను కదా. అహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును అంటున్నాడు. అర్థమవుతుందన్నమాట. నేను షోమ్రోను నూలు చేత కొలిచినట్టు, నూలు చేత కొనంటే అదే లైన్ డోరీ మనం వాడుతుంది చూసారా, స్టిఫ్ గా, అంటే అంత లెవెల్ అయిపోతుంది అన్నట్టు ఆయన చూస్తే. షోమ్రోన్ ఎలా అయిపోయింది? ఇజ్రాయేల్ జనాంగం, యెరూషలేము పట్టణం, ఇజ్రాయేల్ ముఖ్య పట్టణం షోమ్రోన్ ఊడ్చుకుని వెళ్ళిపోయింది కదా. షోమ్రోన్ అంటే మనకు గుర్తుకు రావాలి, కొత్త నిబంధనలో దానికి మరో పేరు ఉంది. షోమ్రోన్ షోమ్రోన్కు మరో పేరు ఉంది, సమరయ. కొత్త నిబంధనలో సమరయ సమరయాన్ని చూస్తాం, దానికి మారు వేరే సమరయ. అలా సమరయ రాను రాను సమరయులు సాంగత్యం చేయొద్దు అంటే, ఎప్పుడైతే వీళ్ళు ఇజ్రాయేల్ చెరలోకి వెళ్ళిపోయారో అక్కడ అన్ని దేశాల నుంచి అశ్షూరు రాజు వేరే వేరే ప్రాంతాలను తీసుకుని అప ప్రాంతాలను వేరే అక్కడి నుంచి ప్రాంతాలను తీసుకొచ్చి ఇజ్రాయేల్ మధ్య కాపురం ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు సింహాల మధ్యలోకి వస్తాయి. అది అర్థమవుతుంది. అప్పటి నుంచి సమరయ అనేది, షోమ్రోన్ అనేది కొద్దిగా హీనమైపోతుంది అన్నట్టు. అక్కడ అన్వేషణంగా అనేది అప్పటి నుంచి ప్రబలవుతుంది అన్నట్టు. ఎందుకు సమరయులు యూదులతో సాంగత్యం చేయదంటే ఇక్కడ నుంచి కొద్దిగా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అలా షోమ్రోను ఏ రీతిగా నేను కొలిచేశానో అహాబు కుటుంబీకులను నేను మట్టపు గుండు ద్వారా సరి చూశాను కదా, అలా నేను బాగా సాగుదును అంటున్నాడు. మట్టపు గుండు అంటే లెవెల్. ఏం లెవెల్? ప్లమ్ అంటాం. అంతేందుకు తాపి మేస్త్రీలు మనం వాడతారు ఇంటి దగ్గర, చూసారు కదా. సమానం. దాని ఏమంటారంటే ఒలంపి అంటారు మామూలుగా మన వాడుక భాషలో. దాని ప్లమ్ అంటాం, ఒలంపి అంటారు. చిన్న కిందికి గోల్ లాగా ఉంటుంది, మనం చిన్నప్పుడు వాడుకుంటాం చూసారా, ఉండ్రంగా ఉంటుంది. మనం రోప్ కట్టి మనం భూచక్రం లాంటి యూజ్ చేస్తారు దాన్ని. అలా ఉంటుంది సారీ, బొంగరం అలా ఉంటుంది. మధ్యలో తాడు పెట్టి దాన్ని లెవెల్ చూస్తుంటారు. పైన వాల్కి పెట్టి కింది దాకా సేమ్ లెవెల్ ఉందా లేదా అని దాన్ని బాగా సాగనాగుదని అంటారు. చూడండి పిల్లలు, అహాబు కుటుంబీకులను సరి చూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును అంటాడు. యెరూషలేము మీద అది పెట్టి చూస్తాడంట, దీనికి సమాంతరంగా ఉందా లేదా. అలాగే యెరూషలేము మీద కూడా జనంగా నేను చూస్తాను. ఎందుకు? వీరు చేసిన అయిష్టకరమైన కార్యక్రమం బట్టి నేను అహాబు కుటుంబీకులను ఏ రీతిగా అయితే ఈ మట్టపు గుండును పెట్టి, ఈ ప్లమ్ పెట్టి, ఈ ఒలంబి పెట్టి నేను ఏ రీతిగా వారిని సరి చేశాను, మొత్తం సమూల నాశనం అయిపోయింది కదా. ఎవరి ద్వారా నాశనం అయిపోయింది? వెరీ గుడ్. అహాబు కుటుంబము ఎవరి ద్వారా నాశనం అయిపోయింది? ఏహు ద్వారా సమూల నాశనం అయిపోయింది. తన సంతతులు ఎవరు రాజున రాలేకుండా అయిపోయాడు కదా. ఆ రీతిగానే నేను మట్టపు గుండును సరి చూసినట్టు యెరూషలేము మీద సాగలాగుదును అంటున్నాడు. నేను అది పెట్టేసాను అనుకోండి, ఇంకా అక్కడ ఉండడానికి ఏమి ఉండదు, అంత లెవెల్ అయిపోతుందని ముందుగానే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి, ఇంకా ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోలించి తుడిచినట్టు ఎలా మాట్లాడుతున్నా చూసారా పిల్లలు. అలాంటి మాటలు మనం అంటే దేవుడు ఉగ్రత వెంటనే దేవుడు ఉగ్రత తీసుకురాలేదు పిల్లలు. అది ఇజ్రాయేల్ జనాంగమే గాని యూదా జనాంగమే గాని దేవుడు వెంటనే ఉగ్రత తన మీదకి రప్పించలేదు. వాళ్ళ ప్రవర్తనను బట్టి, వారు తీసుకున్న దుర్మార్గ క్రియలను బట్టి ఈ రాజుకు ముందుగానే వార్నింగ్స్ పంపిస్తున్నారు తన సేవకుల ద్వారా. మీరు మారతారా, మారన్నయ్య, ఇచ్చిన ఆయుష్కాలం నీ వల్ల యూద జనంగా కూడా చెరలోకి వెళ్ళిపోతుంది. ఆ ఉగ్రత వారి మీద వస్తుంది. ఇంకా మారరా అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎలా ఉంటుందంట? నేను రప్పింపబడు కీడు వింటే నీ చెవులు గింగురమంటాయా. అంతేకాదు, నేను షోమ్రోను నూలు చేత కొలిచినట్టు అహాబు కుటుంబం మట్టపు గుండు ద్వారా నేను సరి చూసినట్టు యెరూషలేము మీద కూడా సాగలాగుతాను. ఇంకా అంతేకాదు, ఒకడు పాత్రను తుడిచేస్తాడు కదా. మనం ఎలా చూస్తాం? ఒక గుడ్డ తీసుకుని పాత్రను తుడుస్తాం, మళ్ళీ బోలించబడి చూస్తాం, దానిలో ఏమైనా ఉంటుంది? ఇంకా అలా ఏమి ఉండదు కదా. నేను ఒకవేళ నేను ఉగ్రతగా నా మీద అంటే ఉగ్రత నేను పర్మిషన్ ఇచ్చి దాన్ని ఉగ్రత కుమ్మరిస్తే ఇంకా అక్కడ ఏమి నిలవదు శేషం అన్నట్టుగా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు పిల్లలు. ఇంకా కొన్ని చూడండి పిల్లలు. మరియు నా స్వస్థములలో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించదు. మళ్ళీ వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. మీరందరినీ ఇక్కడ నిలిచిన వాళ్ళు శత్రువులకు ఈ స్వాస్థాన్ని నేను అప్పగించేస్తానని ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాడు పిల్లలు. అలాంటప్పుడు ఏం చేయాలి? రాజైనా కానీ ఎవరైనా కానీ
సరి చూసుకోవాలి కదా. అలా సరి చూసుకోకపోతే ఇతను చేసిన దుర్మార్గ పని ఏంటంటే పిల్లరా, ఇంకా అతను సరి చూసుకోవడం పని చేసిందంటే చాలా మంది రక్తాన్ని ఏరులై పారించేశాడు, చాలా మందిని చంపేశాడు. ఆ మాట మనం చూస్తూ ఉంటాం పిల్లలు. చూడండి ఇది 11వ వచనం మరియు 16వ వచనం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడుతనము నడిచి యూదా వారిని పాపంలో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లు నిరపరాధుల రక్తము బహుగా ఒలికించేశాడంట పిల్లలు. అర్థమవుతుందా? ఈ కొన నుండి ఆ కొన వరకు, ఈ కొన నుండి ఆ కొన వరకు నిరపరాధుల రక్తాన్ని చిందించేశాడంట పిల్లలు. నిరపరాధులు ఎవరై ఉంటారు? నిజంగా ఒక మాటలు చెప్పండి, నిరపరాధులు ఎవరై ఉంటారు? ఇతనేమో దుర్మార్గంగా బ్రతుకుతున్నాడు, దేవునికి అయిష్టకరంగా బ్రతుకుతున్నాడు. ప్రవక్తలు వచ్చి అతనికి చెప్తూ ఉన్నారు, మారయ్య ఉగ్రత రాబోతుంది, కీడు రాబోతుంది, వింటేనే చెవులు గింగిరిమనిపోతాయి. దేవుడు షోమ్రోను చేసినట్టు, ఆహాబు కుటుంబీలకు చేసినట్టు, అంటే ఇశ్రాయేలుకు చేసినట్టు యెరూషలేము మీద కూడా అలాంటి కీడే రప్పింపబోతున్నాడు, జాగ్రత్త ఉందని వార్నింగ్ ఇస్తున్నప్పుడు దేవుని మాటను తీసుకొచ్చి చెప్తున్నారు. అలాంటప్పుడు ఇతను ఎలా ఉండాలి? సరి చేసుకోవాలి. అయినా ఇతను అలా ప్రవర్తన ఆ రీతిలో ఉంటుందంట. వీరిని బట్టి, అతన్ని బట్టి యూదా వారు కూడా పాపంలో దింపేస్తున్నాడు, వారిని అనుసరించినట్టు చేస్తున్నాడు. అలా సందర్భంలో ఇతను ఏం చేసినట్టు యెరూషలేములో ఈ కొన నుంచి ఆ కొన వరకు, ఆ కొన నుంచి ఈ కొన వరకు రక్తాన్ని చిందిస్తూ పాలిస్తున్నాడు. నిరపరాధుల రక్తం అంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారి యొక్క నిరపరాధుల రక్తం అన్యాయంగా చిందించేస్తున్నాడు, అంటే చంపించేస్తున్నాడు. ఎవరైతే చెప్తున్నారో వారిని చంపిస్తున్నాడు. అలా నిరపరాధుల రక్తం అంటే ఒక మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం హిస్టరీలో గూగుల్ చేసినా కానీ కొన్ని మనకు చూస్తూ ఉంటే, మనకు వికీపీడియాలో కానీ సెర్చ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, హిస్టరీలో చరిత్ర గ్రంథాలు చెప్పేదంటే యెషయా గారు ఉన్నారు కదా, చూస్తాం ప్రవక్త అయిన యెషయా, అతన్ని సాక్షాత్తు చంపిన రాజు ఈ మనష్షే రాజు. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసే యెషయా గ్రంథం చూసారా, ఆ దాన్ని రచించిన యెషయా గారి ప్రవక్తను, ఆ యెషయా ప్రవక్తను చంపిన రాజే ఈ మనష్షే గారు. మనకి ఆ మాటలు ఇందులో పొందుపరచలేదు కానీ మరి చరిత్రను తిరిగి రాస్తే చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అతను ఒక చెట్టు తొర్రలో దాక్కుంటే మరీ లాగి మరీ చంపేశాడంట ఈ మనష్షే. అంతటి దుర్మార్గుడు. అందుకని ఏమన్నాడంటే నిరపరాధుల రక్తము ఆ కొన నుంచి ఈ కొన వరకు చిందిస్తూనే ఉన్నాడంట కదా. ఈ మాట మనకి ఇందులో దొరకవు కానీ యెషయా గారు చంపబడ్డట్టుగా చరిత్ర గ్రంథాలు అంటే వృత్తాంతర గ్రంథంలో పెద్దలు దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. అతను చంపబడిందంటే చెట్టులో దాక్కోవడానికి పారిపోతున్న దాంట్లో నుంచి మరి లాగి మరి అన్యాయంగా ఒక ప్రవక్తను చంపిన దుర్మార్గపు రాజుగా చరిత్రకి నాకు ఎక్కడ పిల్లలు. అలాంటప్పుడు దేవుడు వదిలిపెడతాడా? అహాబు ఏం చేశాడు పిల్లల? దుర్మార్గంగా బ్రతికేశాడు. తన భార్యతో కలిసి ప్రవక్తలను చంపించేశాడు, దేవుని సేవకులను చంపించేశాడు. అంతేకాకుండా ఏం చేశాడు? ఆశీర్దేవి ప్రవక్తలను పెంచి పోషిస్తున్నాడు, బయలుదేవత ప్రవక్తల్ని పెంచి పోషిస్తున్నాడు. అలా పెంచి పోషిస్తున్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ఎన్నోసార్లు హెచ్చరించేశాడు. చివరికి ఏలీ గారి ద్వారా అనేక మంది ప్రవక్తలు చనిపోయినట్టుగా చూసుకున్నాం. అహాబుని ఎలా అయిపోయిందంట, అతను యుద్ధంలో వెళ్ళిపోవడం, అతను చనిపోవడం, అంతేకాకుండా తన సంతానాన్ని సమూలంగా నాశనం చేశాడు. అంటే దేవుడు అనుకున్నది ఏ విధంగా ప్రణాళిక సిద్ధపరుస్తున్నాడు. ఇతను ఇంత దుర్మార్గంగా బ్రతికినప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మారతాడేమో అని. అయినా మారకపోయే వరకు వెళ్ళి అశ్షూరు రాజును దేవుడు లేపేశాడు. అశ్షూరు రాజు వచ్చి అతను గొలుసులు వేసి, ముక్కుకు గొలుసులు వేసి లాక్కెళ్ళిపోయేవారంట. కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, మన తర్వాత చూద్దాం మనం. ముక్కుకు గొలుసు లాగి అతను ముక్కుకు, మామూలుగా మన చేతులకు కాళ్ళకు అవే చూస్తూ ఉంటాం కదా చైన్స్, ఈ రాశిని ముక్కుకు పెద్ద రింగ్ పెట్టి దానికి గొలుసులు పెట్టి లాక్కెని వెళ్ళిపోయాడు, చిరసాల్లో బంధించేస్తాడు. ఎవరిని? ఈ మనష్షను. అవకాశం దేవుడు ఎంతో ఇచ్చేశాడు పిల్లలు. దుర్మార్గం చేత చనిపోవడం దేవునికి ఇష్టం కానే కాదు. తన దుర్మార్గతను విడిచిపెట్టి, తన దుష్టక్రియలన్నీ కూడా విడిచిపెట్టి మంచి క్రియలు చేయడమే దేవునికి ఇష్టమైన కార్యక్రమం. అందుకొరకు ఇంకా మన దేశం కానీ ప్రపంచం కానీ నిలుస్తుందనే విషయం మనం గుర్తిరగలగాలి. దేవుడు మార్పు పొందడానికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు, అదే కదా. అలా మారకపోయే వరకు ప్రవక్తను నిరపరాధుని చంపుతున్నాడు ఈ మనష్షే. అవకాశం ఇచ్చినప్పుడు మారపోయినందు మాత్రం అశ్షూరు రాజును లేపేశాడు. అతను వచ్చి ఇతను బందీగా చేసి చెరసలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇతను తీసుకెళ్లి బబులోను సామ్రాజ్యం ఉంచేశాడంట. అంటే ఆ పాటికి హస్తగతం ఎవరి చేతిలో ఉంది అంటే క్యాపిటల్ సిటీ అంతా వేరే ప్రాంతాలు ఉన్నా కానీ ఎక్కువగా ప్రబలిన రాజ్యంగా అశ్షూరును మనం చూస్తున్నాం. ఎందుకంటే షోమ్రోను ఆల్రెడీ ఇజ్రాయెల్ ముట్టడి వేసి వాళ్ళని చెరలోకి తీసుకెళ్లిపోయింది. అప్పటికి హిజ్కియా గారి కాలంలోనే ఒక వార్నింగ్ వచ్చేసింది, నువ్వు సరైన రీతిలో ఉండట్లేదు, బబులోను వచ్చి చూస్తున్నారు అంటే. అప్పటికి హస్తగతం మీద అశ్షూరు బాగా ప్రబలిపోతుంది, బబులోను కొద్దిగా అక్కడే పేరు పొందుతున్న దేశంగా ఉంటుంది. ఇతను అశ్షూరు హస్తగతంలో ఉంది కాబట్టి, వాడిదే అగ్రరాజ్యంగా ఉంది కాబట్టి ఆ రాజు ఇతని మీద కూడా దాడి చేసి ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయి చెరలో బంధించేస్తాడు. అలా చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మనష్షే దేవుని బహుగా బ్రతిమలాడుకున్నాడు పిల్లల. ఇంతటి దుర్మార్గ రాజు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని ప్రాధేయపడుతూ ఉంటే దేవుడు కరుణించేశాడు పిల్లల. అంటే అతన్ని
చెడ్డ క్రియలన్నీ కూడా దేవుడు మర్చిపోయాడు ఆ తరుణం మటుకు. అంత దుర్మార్గం రాసిన దేవుని విన్నవించుకోగానే వెంటనే దేవుడు కరుణించేశాడు పిల్లలు. ఎంతటి దుర్మార్గుడైనా మనం అంతవరకు ఎందుకు పిల్లలు? చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా, దేవుడు యూదకు కూడా అలాంటి అవకాశం ఇచ్చి ఉండేవాడు కదా. ఒకవేళ అతని చరిత్రలో బ్రతికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా ప్రవక్తగా, ఇంకా అంటే ఒక మంచి సేవకుడిగా చరిత్రలో నిలిచిపోయేవాడు. కానీ అతను ఏంటంటే తను హత్య చేసుకున్నాడు. అదే కదా మనం చూసేది. కానీ ఈ రాజు అంత దుర్మార్గం బ్రతికిన చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని హత్తుకొని బ్రతుకుతున్న దేవుని అతన్ని కరుణించి మళ్ళీ వదిలిపెడతాడు పిల్లలు. కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు, కొన్ని మాటలు మనం చూద్దాం. 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుతారు. 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 12 వరకు. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొక్కకపోయిరి. మనుష్యకును అతని జనకులు అంటే యూదా జనాంగానికి తన సామాగ్రి అంతా కూడా సైన్యం అంతా అతని పట్టణంలో ఉన్న మెయిన్ అందరికి కూడా సైన్యం అందరికీ చెప్పినా గానీ, అతని సామాగ్రి అధిపతులకు చెప్పినా గానీ వీరేం చేశారంటే చెవి యొక్కలేదంట. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకుని పోయి అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతనికి తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకునే సరిపోతుంది పిల్లలు కదా. పిల్లలు ఎంతటి దుర్మార్గుడైనా నిజంగా తను తగ్గించుకొని, తండ్రి అంత నీచిత్తం ప్రేమ, అంతము నీచిత్తమే తండ్రి, అంత నీదే కదా, మేము నిమిత్త మాత్రం అని తాను తగ్గించుకొని కన్నీటితో ప్రార్థిస్తే దీన మనస్కుల చేత ఆయన ఎంతో గొప్పవాడు పిల్లలు. ఎక్కడో ఉండేవాడు, అయినప్పటికీ మనల్ని ఉజ్జీవింపజేయడానికి, నలిగిన వాడిని ఉజ్జీవింపజేయడానికి ఎప్పుడు మనకు ఆసనుడుగానే ఉంటాడు, మనకు తోడుగానే ఉంటాడు. అదే అంటాడు కదా, నిజముగా మొర్రపెట్టి వాడికి యెహోవా సమీపంగా ఉన్నాడు అంటాడు. ఆయనే ఆశ్రయం, నా కొండ కోట నీవే తండ్రి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించుకోండి. ఎన్నో కీర్తులు మనం ఈ మాటలు మనం వింటూ ఉంటాం కదా. దానికి మచ్చుకు నిజంగా ఈ రాజు గురించి సంబంధించిన మాటలేమో అన్నట్టుగా ఉంటాయి కదా సందర్భానుసారంగా. అతను తాను తగ్గించుకున్నట బహుగా తన దేవుడైన యెహోవాను బతికులాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన తన విన్నపములన్నీ కూడా ఆలకించేశాడంట పిల్లలు. తిరిగి యథావిధి స్థానాన్ని అక్కడ నుంచి మళ్ళీ అతన్ని ఒక రాజును మాత్రం యూదా జనాంగం అంతా కూడా చెల్లెకి వెళ్ళలేదు. అప్పటికి రాజు బంధించిన అతను తీసుకెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తాను తగ్గించుకుని బహుగా దేవుని విన్నవించుకున్న తర్వాత ఆయన మొర వెళ్ళి అక్కడి నుంచి విడిపించేశాడు పిల్లలు. అతను గొలుసులతో బంధించి మరి తీసుకెళ్లిపోయారు. అక్కడ కొన్ని చిత్రాలు చూస్తూ ఉంటే మన గూగుల్లో వింతగా ఉంటుంది. పెద్ద రింగ్ పెట్టి ముక్కుకు తగిలించి గొలుసులతో లాక్కంతా మరి చిత్రహింసలు పెట్టేశాడు. అలా నలిగిన మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడు అతను మొరను విన్నాడు. తిరిగి ఆ యథావిధి స్థానానికి దేవుడు రప్పించేసినట్లు. అందుకని అతను గుణపడినట్లు అతని కుమారుడు గుణపడలేదని ఒక మాట చూస్తాం. చూడండి పిల్లరా 23వ వచనం. తన తండ్రి అయిన మనష్షే ఎవరు ఆమను పైన అన్న మాట మనకు అర్థమవుతుంటే పిల్లరా. ఆమను తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపడు కాకను గుణపడకను అంటున్నాడు. చూసారా పిల్లరా, అంటే ఎవరు గుణపడినట్టు? ఇప్పుడు మనష్షే గుణపడినట్టు అంటున్నాడు. అంటే అంత దుర్మార్గంగా బ్రతికినా, అంత దుర్మార్గంగా అయిష్టకరంగా దేవునికి అయిష్టకరంగా బ్రతికేశాడు. ఎన్నో దుర్మార్గం పనులు చేశాడు. దేవుని మందిరంలో విగ్రహాలు తీసుకొచ్చేశాడు, బలిపీఠాలు కట్టించేశాడు. అంతేకాదు ఆకాశ సమూహాలకు, గొప్ప గొప్ప సమూహాలకు బలిపీఠాలు అంటే నక్షత్రం మాసం చరిత్ర చూడడానికి అనేకమైన విషయాల్లో బలిపీఠాలు ఉన్న స్థానంలో నిలబెట్టేశాడు. అంటే చిల్లంగితనం కానీ, జ్యోతిష్యాలు చూడడం కానీ, అగ్నిగుండం తన కుమారుని అగ్నిగుండం దాటించడం కానీ, మెలకును ఆరాధించడం కానీ, అశరదేవి ప్రవర్తన తీసుకురావడం కానీ, ఇలాంటి దుర్మార్గం ఎన్నో పనులు చేశాడు. అంతేకాదంట నిరపరాధుల రక్తాన్ని కూడా చిందించేశాడు. ఇతను దుర్మార్గంగా ప్రవర్తించడం కాకుండా యూదావారిని కూడా అంటే ఆ ఉగ్రత పాలు చేయడానికి ఇతడు కారకుడు అయ్యాడు. ఎందుకంటే రాజు అలా బ్రతికిన తర్వాత జనులు ఏమైపోతారు? రాజునే ఫాలో అవుతారు. అలా యూదులందరూ కూడా దేవునికి అయిష్టకరంగా బ్రతకడానికి కారకుడు అయ్యాడు. చివరికి ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఆ శ్రమ దినందు, ఆపద్దినమందు ఆయన హత్తుకోవడానికి ప్రయత్నం చేశాడు పిల్లలు. ఆపద్దినంలో ఆయనకు మొరపడినట్టు ఆయనకు మొరపెట్టగా ఆయన అతనికి ఉత్తరం ఇచ్చేశాడు. అతని శ్రమలో అతను విడిపించి తిరిగి యథావిధి స్థానం ఇచ్చేశాడు. ఎందుకంటే అతను గుణపడినట్లు అనే మాట మనం వింటున్నాం.
ఆ మనస్సు గుణపడినట్లు అతను కుమారుడు గుణపడలేడు అని మనం ముందర భావాలు మనం వింటూ ఉంటాం. అంటే ఇతను తన మార్గాన్ని తన క్రియలు చక్కదిద్దుకున్నాడు. మళ్ళీ యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆ ఉన్నత స్థానాన్ని బలిపీఠాలు అన్ని కూడా తొలగించేశాడు పిల్లలు. తిరిగి దేవునికి ఆరాధన జరగడానికి ఆస్కారం ఇచ్చినట్టుగా మనం ఈ రాజుల చరిత్రలో చూస్తుంటాం పిల్లలు. అంటే 12వ ఏట రాజు అయిపోవడం, సరైన గైడెన్స్ లేక దుర్మార్గంగా బ్రతికేశాడు. అతను బ్రతికింది కాకుండా యూదా జనాంగానికి కూడా అందరినీ కూడా ఉగ్రత పాలు చేయడానికి కారకుడు అయ్యాడు పిల్లలు. దేవుడు ఇతను చేసిన ప్రవర్తన పిల్లలు చరిత్రలో, ఈ యూదా చరిత్రలో ఇతను పరిపాలించిన 50 సంవత్సరాలు ఏ రీతిగా అయితే చరిత్రకు ఎక్కిందో అలాగే ఇతని రూలింగ్ కూడా చరిత్రకు ఎక్కింది. అంటే అంత దుర్మార్గం బ్రతికేశాడు. దేవుడు మర్చిపోలేదు. ఇంతకుముందు చదువుకున్నట్టుగా ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఆ మాటలు ఏమనంటే అతడు హోషేయ మంచిగా బ్రతికేశాడు, కానీ మనస్సే చేసిన క్రియలను బట్టి దేవుడు ఆ క్రియలు మర్చిపోలేదంట. ఆ యూదవారి మీద ఉగ్రత రగులుతూనే ఉందంట. అంటే అంత దుర్మార్గంగా బ్రతికేశాడు పిల్లలు. 55 సంవత్సరాల చరిత్ర కాలంలో, పరిపాలన కాలంలో అతను పరిపాలించిన 67 సంవత్సరాల్లో దుర్మార్గమైన జీవితాన్ని బ్రతికేసి దేవునికి ఐశ్వర్యాన్ని బ్రతికి చివరి కాలంలో, శ్రమ కాలంలో ఆయన మొర పెట్టేశాడు పిల్లలు. ఆపత్కాలం అందు ఆయనకు మొర పెట్టగా ఆయన సమీపంగా ఉన్నాడు. ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో ఆయన అతన్ని హెచ్చించేశాడు పిల్లలు. తిరిగి పూర్వవైభవం కల్పించేశాడు. అతని రాజ్యం తిరిగి అప్పగించేశాడు. యెరూషలేము దేవాలయానికి వచ్చేసాడు. యెరూషలేములో రాజ్యం వేయడానికి వచ్చేసాడు. అతని సింహాసనం దక్కిన వెంటనే మళ్ళీ ఉన్నత స్థలాన్ని తీసివేసి చూసినట్లయితే 15వ వచనం చూడండి పిల్లలు. మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణమును బయటికి వాటిని లాగివేయించాను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞాపించేశాడు పిల్లలు. ఇప్పుడు రాజు నీతిగా ఉన్నాడు అనుకోండి, మనం పరిపాలించే రాజు క్రమంగా ఉన్నాడు అనుకోండి, ప్రజలు కూడా అదే అనుసరిస్తారు కదా. అతను ఒకప్పుడు ఏంటంటే అన్ని విగ్రహాలు తీసుకొచ్చి దేవాలయం నిలిపేస్తాడు. అదే ఎప్పుడైతే తనకు శిక్ష ఉగ్రత వచ్చిందో, ప్రమాదం వచ్చింది అనుకోండి, మనం కూడా అదే కదా పిల్లలు. ఎప్పుడైనా కరెంట్ షాక్ కలిగిందా? మనకు కరెంట్ షాక్ కలిగిందా? ఎప్పుడైనా జరిగింది కదా. తగిలినప్పుడు ఏమైందంటే మళ్ళీ వాయర్ ముట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒకసారి షాక్ తగలేదు అనుకోండి, ఏది పడితే అదే ముట్టేస్తాం, దీన్ని బట్టి ఏదైనా ఆడుతున్నాం. అదే మొబైల్ ఒకసారి మనం మాట్లాడుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ చెవులు పెట్టుకుంటాం, నోట్లో పెట్టుకుంటాం, ఒకసారి బ్లాస్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం మొబైల్ మట్టుమన్నా దూరంగా ఉంటాం, దాన్ని దూరం పెట్టి పడుకుంటాం. ఇలాంటిది ఒకటి మన ప్రమాదం షాకులు జరిగేదాకానే మనం ఆతురపడుతూ ఉంటాం. ఒక్కసారి మనం డ్రైవింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, మనం అప్పుడు ఒక్కసారి యాక్సిడెంట్ అయింది అనుకో చాలా జాగ్రత్త పోతుంది. అందుకని దుబాయ్ ఏంటంటే ఫస్ట్ టైం అంటే లైసెన్స్ తీసుకున్న తర్వాత ఒక యాక్సిడెంట్ జరగాలంట, అప్పటికి దాన్ని సెట్ కారంట. నిజం, అలా యాక్సిడెంట్ నాకు కూడా అయింది. అలా అయితే అప్పుడు జాగ్రత్తగా కుడియడమని తెలుసుకుని బ్రతుకుతామంట. ఈ రాజుకి ఎప్పుడైతే ఉగ్రత వచ్చిందో, శ్రమ వచ్చిందో, తను సెటరేట్ అయిపోయాడు. అతను సెట్ అయిన తర్వాత విగ్రహాలను తీసేసి అప్పుడు ఈ యూదవారికి ఆజ్ఞాపిస్తున్నాడు. సమాధాన బలులు, కృతజ్ఞత బలులు ఇక్కడ అర్పించండి అప్పుడు ఆజ్ఞలను బోధిస్తున్నాడు ఒక రాజు. అంటే ప్రమాదం వచ్చే వరకు ఏమర్థం అవ్వలేదు, నిజమైన దేవుడు ఎవరికి అతను అర్థం అవ్వలేదు కదా. మనకు కూడా అంతే. సావాసం విలువ, ప్రార్థన విలువ, ఆయన సన్నిధి విలువ ఎప్పుడు అర్థం అవుతుందంటే ఒక్కసారి దూరం అయిపోయిన తర్వాత. ఎప్పుడో ఫారెస్ట్లో తీసుకెళ్ళి ఎడాలో పెట్టేసి అంటే ఒంటరికి మేతయ్యి ఇదే నీ డ్యూటీ అని చెప్పేసాడు అనుకోండి, అప్పుడు అందరు గుర్తుకొస్తారు. మన సావాసంలో ఉన్న వాళ్ళు గుర్తుకొస్తారు, అన్నలు గుర్తుకొస్తారు, మన ప్రేమ బిందులు గుర్తుకొస్తాయి, మన కార్లలో షికార్లు తిరిగినాయి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. మనకి ఇప్పుడు ఒకప్పుడు సావాసం విలువ మనకు అర్థం అవ్వదు. మనకంటే దగ్గరగా ఉంటే అలా ఉంటుందండి. ఇప్పుడు దూరం వచ్చేసాం అనుకోండి, ఇప్పుడు ఇంటి దగ్గర తల్లిదండ్రుల ప్రేమ అర్థం అవుతుంది, స్నేహితుల ప్రేమ అర్థం అవుతుంది, సావాసం విలువ అర్థం అవుతుంది కదా. అలాగే పిల్లల ఈ రాజు ఏంటంటే అన్ని ఉన్నప్పుడు అన్ని గుర్తుకు రాదు. ఒక్కసారి శ్రమ వచ్చిన తర్వాత దేవుడు ఆ ప్రభావం ఏంటో తెలుసుకున్న తర్వాత తను తగ్గించుకుని దేవునికి మొరలేడాడు పిల్లల. అలా మొరలేడినప్పుడు దేవుడు ఏం చేస్తుంటే కరుణా వాత్సల్యత గలవాడు. విలాప వాక్యం మంచి మాట, ఒక మాట చూసుకుని నేను ఇక్కడికి వచ్చింది పిల్లలు. ఎప్పుడు అద్భుతమైన మాట, నచ్చిన మాట. విలాప వాక్యములు 21 నుంచి 22 వచనం చదువు, 23 వరకు, 25 వరకు చదువుకుంది. అద్భుతమైన మాటలు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 683 పేజీ, 21 నుంచి. నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అర్థమవుతుంది మాట, అద్భుతమైన మాట కదా పిల్లల. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అంటే మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే ఆయన వాత్సల్యత మన ఎడల నిలుపుతున్నాడు అంట పిల్లల.
సో మన కరోనా రాకుండా ఇంకా సజీవంగా ఉన్నాం. ఇక్కడ కరోనా వచ్చినా నీతిగా ఉన్నాం, అంటే సజీవంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. అంటే ఎవరి కృప? ఆయన కృప. ఎందుకంటే ఆయనది ఎడతెగక నిలుస్తుందంట. అందుని బట్టి మనం నిర్మూలము కాకుండా వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు తండ్రి అంటున్నాడు. నిజంగా ఇర్మియా అద్భుతం మాట. చూడపినా, యెహోవా నా భాగమని, యెహోవా నీవే నిజంగా మన భాగమని నేను ఎంచుకొంచున్నాను. ఆయన యందు నేను నమ్మకం ఎంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడంట. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు అంటున్నాడు పిల్లగా. అలాంటి శ్రమ కాలంలో, ఆపత్కాలంలో రాజు మనస్సే తను ఆశ్రయించేశాడు, తను వెతుకుతున్నాడు. ఆపత్కాలం అందు ఆయన మొర్ర పెట్టగానే దేవుడు అతన్ని విడిపించేశాడు పిల్లలు. అలా వచ్చాడు తిరిగి. అలా వచ్చి ఇజ్రాయేలుకు, యూదులకు కట్టుదలు నేర్పిస్తున్నాడు. ఉన్నత స్థలాన్ని తిరిగి పూసివేశాడు. యెహోవా బలిపీఠాన్ని, మందిరంలో ఉన్న బలిపీఠాన్ని బాగు చేశాడు. అక్కడ సమాధాన బలులు, కృతజ్ఞత బలులు అర్పిస్తూ ఆయనకు ఇంపైన అర్పణలు అర్పించడానికి మీరు ఎల్లప్పుడూ సాగిలపడడానికి యూద వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి పిల్లలు, ఇంకా 33వ అధ్యాయం 10-15 చదువుతున్నాం. దినవృత్తాంతం 33వ అధ్యాయం 5-15. అయినను జనులు ఉన్నత స్థలమునందు ఇంకను బలులు అర్పించవచ్చుది గాని ఆ అర్పణను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనస్సే ఇచ్చేసిన ఇతర కార్యాలను గూర్చి, అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరిట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడినవి. అతడు చేసిన ప్రార్థనను గూర్చి, అతని మనవి వినబడుటను గూర్చి, అతడు చేసిన పాప ద్రోహములను అన్నిటిని గూర్చి, తాను గుణపడక ముందు ఉన్నత స్థలమును కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచట నిలుపుటను గూర్చి, దీర్ఘదర్శులు అంటే ప్రవక్తలకు మారువేరు, దీర్ఘదర్శుల రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ మంచి మంచి మాట మాట్లాడుతున్నాడు. అంటే అతను ప్రార్థించే విధానంలో ఏముందంట? ప్రార్థనను గూర్చి, అతని మనవి వినబడుటను గూర్చి, అతని పాపం కంటే తాను గుణపడక ముందు, అంటే తర్వాత ఏమైపోయిందంట? గుణపడ్డాడు అని చెప్తున్నాడు పిల్లలు. 67 సంవత్సరాలు ఓవరాల్ గా అతను జీవించిన కాలం. 55 సంవత్సరాల పరిపాలనలో 67 సంవత్సరాలు జీవించారు ఓవరాల్ గా. 55 సంవత్సరాల పరిపాలనలో దేవునికి అయిష్టకరంగా బ్రతికేశాడు. కానీ చివరి కాలం ఉంది. అందుకని మనకు కూడా ఏంటంటే ప్రారంభం అందులో ఆరంభ శూరులు అంటారు. మనకు తెలుగు వారికి ఒక పేరు ఏంటంటే ఆరంభ శూరులు అన్నమాట. శూరుల్లాగా ప్రారంభించేస్తామంట. కానీ ముగింపు ఏంటంటే అయిష్టకరంగానే, దేవునికి అయిష్టకరంగానే ఉంటుంది సర్వసాధారణంగా. మనకు కూడా బిగినింగ్ బాగానే ఉంటుంది, ఎండింగ్ వచ్చేసరికి దుర్మార్గంగా ఉంటుంది. అది కాదంట ప్రారంభం ముఖ్యం, అంతం ముఖ్యం అంట. చివరికి రాజు ఏంటంటే గుణపడినట్టు అంటున్నాడు. దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన అంటే అతను మనవి దేవుడు విన్నట్టుగా మనకు వృత్తాంత గ్రంథమందు, ఇస్రాయేలు రాజుల చరిత్ర గ్రంథం మనకు కనబడుతుంది. ఇతని ఓవరాల్ మన చరిత్ర అంతా చూసుకుంటే పిల్లల, అంటే ఎక్కువ కాలము బ్రతికినప్పుడు, అంటే ఎక్కువ కాలం పరిపాలన కాలం అవకాశం వచ్చినా కానీ దేవునికి అయిష్టకరంగా బ్రతికేశాడు. చివరిలో గుణపడిపోవాడు. గుణపడక ముందు ఏం చేశాడంటే చెప్పుడు విగ్రహాలు తీసుకొచ్చేసాడు, ఉన్నత స్థలాన్ని కూల్చివేశాడు. అలాగే దేవతా స్తంభాలను అన్ని కూడా యెరూషలేము దేవాలయం నిలిపేశాడు. చెప్పుడు విగ్రహాన్ని, ఆశ్చర్యదేవి ప్రవక్తలను తీసుకొచ్చి యెరూషలేము దేవాలయం తీసుకొచ్చాడు. సాక్షాత్తు నా నామాన్ని యెరూషలేము దేవాలయాన్ని ఉంచుతాడు. సొలొమోను గారు కూడా అదే ప్రార్థన చేస్తారు కదా, తండ్రి నీ ప్రసన్నతను, నీ నామాన్ని నీ మందిరం పైన ఉంచమంటాడు. నా తండ్రి ఆశపడినట్టు ఈ మందిరం కట్టడానికి మీరు కృప చూపెట్టారు. ఎవరైతే తను తగ్గించుకుని నీ వైపు తిరిగి ప్రార్థిస్తారో వారిని కరుణించయ్యా, వారి కన్న కటాక్షను వారి మీద నిలిపి వారి చెరలో నుంచి నువ్వు విడిపించమని ఎన్నో విధాలు ప్రార్థిస్తారు కదా. అలాగే ఏమంటాడు, నా కరుణను, నా కటాక్షను ఈ మందిరంలో నేను ఉంచుతాను. ఎవరైతే నా వైపు తిరిగి ప్రార్థిస్తారో వారిని నేను కనికరిస్తాను. ఈ మందిరం పైన నా ప్రసన్నత ఉంటుంది, నా నామం ఈ మందిరానికి ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ నామం ఉంచిన మందిరంలో చెక్కుడు విగ్రహాలు తీసుకొచ్చేస్తాడు. ఇలా దేవుడు ఎంతగానో ఉగ్రుడైపోయాడు విగ్రహాల విషయంలో. దేవుడు తన ప్రాంతాలను పంపిస్తూ వచ్చేసాడు, అయినా మార్పు పొందలేదు. అంతేకాదు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, అంటే వార్నింగ్ ఇచ్చేసాడు, అలర్ట్ అయిపోతాడేమో అని, అయినా కాలేదు. అంతేకాకుండా నిరపరాధుల రక్తాన్ని చెందించేసాడు. అందులో మనకు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే ఇతను చంపిన వాళ్ళలో యెషయా గారు కూడా ఉన్నారని చరిత్ర చెప్తున్న మాటలు పిల్లగా. అలాంటి నిరపరాధుల రక్తాన్ని చిందించిన దుర్మార్గం రాజుగా చరిత్రకి ఎక్కేశాడు. చివరిలో బ్రతుకాలం ఎప్పుడైతే తన మీదకి అశ్వరాజు వచ్చి తన గొలుసులతో బంధించి తన సేవకులతో పాటు అక్కడ తీసుకెళ్లిపోయాడో, అక్కడ ఒక చెరలో ఉన్నప్పుడు అతను దేవునికి బహుగా విన్నవించుకున్నట్టుగా, మొరలిడినట్టుగా, కన్నీటితో ప్రార్థించినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే అతను మొరలిడి ప్రార్థించాడో దేవుడు అతన్ని తిరిగి కటాక్షించినట్టుగా అతను నిర్మూలం చేయక తిరిగి తన యెరూషలేము దేవాలయానికి ప్రాంగణంలోకి, యెరూషలేము పట్టణంలోకి నడిపించేశాడు. తిరిగి రాజుగా అతను నిలబెట్టేశాడు. ఆ శ్వాసాన్ని తిరిగి ఇచ్చేశాడు. తిరిగి రాజు కాగానే తన క్రియలన్నీ కూడా చక్కదిద్దుకున్నాడు. తను గుణపడినట్టుగా మనం చరిత్ర చూసుకున్నాం పిల్లలు. అలాగే మన జీవితంలో కూడా ఈ రాజు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే పిల్లలు. మనం ఆ ప్రారంభం ఏ రీతిగా ఉందో మనకు తెలియదు పిల్లలు. తెలిసి తెలియకుండా కొంతమంది రక్షణకు వచ్చిన వాళ్ళు ఉన్నాం.
తల్లిదండ్రులు వచ్చారు కదా, మనం కూడా బైబిల్ చేత పట్టుకున్నాం. దీన్ని పట్టు లేకపోయినా మనం ఎప్పుడు మన చేతిలో ఉంటుంది. పట్టు కలిగిన వారుగా మనం ఈ లోకంలో ఉండాలని మనం ప్రయత్నం చేద్దాం. మన ఆదిమం ఎలా ఉందో, ప్రారంభం ఎలా ఉందో మనకు తెలియదు. ఇంతవరకు అయినా కానీ అంతం సరైన రీతిలో ఉండడానికి మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు. అంతవరకు సహించేవాడు ఏమన్నాడు? అంతవరకు సహించేవాడే రక్షణ పొందును, నిత్యజీవం గలవాడు. మన మాట మనం వింటూ ఉంటాం కదా పిల్లలు. మన విశ్వాసాన్ని కూడా పిల్లలు ఈ రాజును చూస్తే మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ దేవుడు హెచ్చరించినప్పుడు, వాక్కు మన దాకా వచ్చినప్పుడు, వారిని మన దాకా వచ్చినప్పుడు, ఆ మాట మన దాకా వచ్చినప్పుడు మన క్రియలు చక్కదిద్దుకొని సరైన రీతిలో నిలబెట్టామా, ఆ నిర్మూలం అయ్యే వారిలో మనం ఉండం పిల్లల. సరిదిద్దుకోకపోతే నిర్మూలన అయిపోతాం పిల్లలు. అలా ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు అయ్యో చివరిలో మనం మొరపెట్టిన ప్రయోజనం లేదు పిల్లలు. అలా చివరి కాలంలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉన్నా కానీ తను తృణీకరించిన ఏషావును మనం చూస్తూ ఉంటాం. చివరిగా మనం పొందడానికి ప్రయత్నం చేసిన అవకాశం లేక తృణీకరింపబడినట్టు మనం కూడా తృణీకరింపబడతాం పిల్లలు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన మాటలను బట్టి, వాక్కును బట్టి, ఉపదేశాన్ని బట్టి మన క్రియలు చక్కదిద్దుకొని సరైన రీతిలో నిలబెట్టుకోవడానికి మనం సరైన రీతిలో నిలబెట్టుకోవడానికి మన సాహసం ద్వారా మనం బలపడే ప్రయత్నం చేద్దాం పిల్లలు. ఒకవేళ గుణపడకపోతే ఈ రాజుకు తగినట్టుగా శిక్ష మన మీద కూడా వస్తుంది పిల్లలు. ఆ రెండవ రాకల్లో, ప్రభువు వచ్చే రెండవ రాకల్లో గొర్రెలు మేకల్ని ఆయన వేరు చేసినప్పుడు ఆ ఏ గుంపులో ఉంటాము మనం ముందుగానే మనం సరైన రీతిలో మనల్ని మనం పరీక్షించుకుందాం పిల్లలు. ఆయన సంతోషించినట్లుగా మన బ్రతుకుని సరిదిద్దుకుందాం పిల్లలు. మన కుటుంబం మనల్ని మనం ఉన్నత స్థానం నిలబెట్టుకోవాలంటే వాక్యం మనకు వచ్చినప్పుడు సాత్వికతో దాన్ని అంగీకరిద్దాం. సాహసం బట్టి మన ఆత్మస్థితిని మెరుగుపరుచుకుందాం. ఇట్టి క్రియలు బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా మనం నిత్యత్వం కూడా స్వతంత్రించుకుంటాం పిల్లలు. ఈ రాజును బట్టి మనం అదే నేర్చుకున్నాం పిల్లలు. మనకు అవకాశం ఉండగానే, ఉగ్రత మన మీకు రాకుండగానే, డ్యూటీలో నుంచి కంపెనీ వారు మనం తీసేయకనే ముందుగానే మన ప్రవర్తన బట్టి మనం ఏ రీతిగా వారిని ఇంప్రెస్ చేస్తామో పిల్లలు. మన ఆయుష్కాలంలో, మనకున్న ఆయుష్కాలంలో దేవుడు మన ప్రాణాన్ని తీసివేయకన్నా ముందుగానే మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుని సంతోషిద్దాం. ఇట్టి భక్తిగల జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించి మనకు నిత్యత్వం ప్రసాదించినట్టు మనం బ్రతుకుతాం పిల్లలు. ఈ కొద్ది మాట దేవుడు దీనికి ఆశ్రయించిన